మూవీ ఎలా అనిపించింది సార్? చాలా బాగుంది భయ్య. ఇది సొసైటీకి కాదు మెసేజ్. ఈ సినిమా అంతా సూపర్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో అందరూ సూపర్ స్టార్లు ఈ సినిమా చూడాలి. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్ అందరికీ ఈ సినిమా ఈ డైరెక్టర్ మాత్రం సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఏంటి, వాళ్ళు కొంటున్న టికెట్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది ఈ సినిమాలో బాగా చెప్పాడు మెసేజ్. ఈ సినిమా నేను ఏంటంటే ఎస్పెషల్లీ ఉన్న సూపర్ స్టార్స్ అందరూ చూడాలని నేను అనుకుంటున్నాను అన్నమాట. హైలైట్స్ ఏంటన్నా మూవీలో? హైలైట్స్ ఉపేంద్ర గారిని పెట్టుకోవడమే కథకు ప్రాణం పోసాడు పోయా హైలైట్. అదే మెయిన్ చెప్పుకోవాల్సింది. మనం ఇంతమంది సూపర్ స్టార్స్ ఉన్నా ఇక్కడ సినిమాలో ఇంపార్టెన్స్ కాదు, కానీ ఆయన ఏ కథకి ప్రాణం పోసాడని చెప్పాలి. ఉపేంద్ర గారే కరెక్ట్ వేసింది. ఓకే, ఇంకా ఏ హీరో చేసినా కరెక్ట్ కదా. డైరెక్షన్ ఎలా అనిపించింది సార్? అదే కదా భయ్య, నేను ఈ డైరెక్టర్ వచ్చేసి ఈ డైరెక్టర్లకు సవాల్ ఇస్తారు. ఓకే. సొసైటీకి ఇన్ని రోజులు డైరెక్టర్లు అందరూ ఏం చేస్తారు, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ లేదా మంచి మెసేజ్ ఇస్తారు. కానీ ఈ డైరెక్టర్లకు మంచి మెసేజ్ ఇచ్చారు. సాంగ్స్ ఎలా అనిపించినాయి? సాంగ్ చాలా బాగుంది. చాలా బాగుందన్న. సో చాలా రోజుల తర్వాత రామ్ గారి నుంచి మంచి మూవీ వచ్చింది. సో మంచి మెసేజ్ ఇచ్చారు, మన సినిమా నుంచి ఏం నేర్చుకోవాలి అని మంచి మెసేజ్ ఇచ్చారు. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సిన సినిమా విషయానికి వస్తే మ్యూజిక్ చాలా బాగా అనిపించింది. అండ్ 2 సాంగ్స్ ఏదైతే ఉన్నాయో వాటి పిక్చరైజేషన్ అయినా లేదంటే దాని బీజిఎం అయినా సరే చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఇంకొకటి ఎమోషనల్ సీక్వెన్స్ ఒకటి కొన్ని 2-3 ఉంటాయి సెకండ్ హాఫ్లో, అది చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే కొన్ని డైలాగ్స్ ఉంటాయి, ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా కనెక్ట్ అయ్యే కొన్ని డైలాగ్స్ ఉంటాయి. దాని వరకు చాలా బాగా అనిపించింది. అన్నిటికంటే మెయిన్ ఇది ఏంటంటే ఒక రెగ్యులర్ లవ్ స్టోరీని ఒక రామాయణంతో కనెక్ట్ చేసే ఒక సీక్వెన్స్, అది ఎక్స్ట్రాడనరీగా వచ్చింది. థియేటర్ మొత్తం క్రాఫ్ట్ కొడతారు ఆ సీక్వెన్స్కి అయితే, ఆ లెవెల్లో ఉంది. అండ్ ఇంకొకటి నెగిటివ్ ఏంటంటే అక్కడక్కడ కొంచెం ల్యాగ్ ఇష్యూస్ ఉన్నా సరే, బట్ ఓవరాల్గా చాలా బాగుంది. లెంత్ చాలా ఎక్కువ, ఎందుకంటే అంత షార్ట్ స్టోరీ అంత లాగ్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడక్కడ పిల్లర్ సీన్స్ ఉన్నా సరే ఓవరాల్గా ఎమోషన్ అయితే క్యారీ చేశారు ఆ ఎమోషనల్ సీన్స్లో కూడా. బట్ ఓవరాల్గా చాలా బాగుంది. ఫస్ట్ 20 minutes లాస్ట్ 5 minutes మొత్తం ఆయన మీద నచ్చినట్టు అనిపిస్తుంది, చాలా బాగా అనిపించింది. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఆయన యాక్టింగ్ స్క్రీన్ మీద పోనా సరే ఎందుకు ఆయన డబ్బింగ్ సెట్ అవ్వాలి, కొంచెం ఆయన అంత నేచురల్గా అనిపించింది. ఒక అభిమాని బయోపిక్ అన్నారు, మరి రియాలిటీకి మ్యాచ్ అయింది. ఫస్ట్ హాఫ్ వరకు ప్రతి ఒక్క ఫ్యాన్ ఏదో ఒక సింగర్ కనిపిస్తారు, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ వాడడం వల్ల